వీక్ స్టార్టింగ్ డే కంటిన్యూగా 8 డేస్ నుంచి పాజిటివ్లో ఉన్న మార్కెట్లు అయితే ఈరోజు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు నెగిటివ్లోనే మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ కూడా చూస్తే ఇంచుమించు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 118 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 81,785 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 44 పాయింట్లు మైనస్లో నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 25,000 మార్క్ని అయితే తను హోల్డ్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించడం జరిగింది. 78 పాయింట్లు పాజిటివ్లో ఉంది. అండ్ నిఫ్టీ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు కూడా స్లైట్ మూమెంటం అయితే పాజిటివ్గానే కనిపించడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో ఈవెంట్లు ఏం కనిపించకపోవడం అండ్ టారిఫ్కి సంబంధించి కూడా ఇంకా అప్డేట్స్ రాకపోవడం వల్ల అండ్ కంటిన్యూగా 8 డేస్ నుంచి అయితే మార్కెట్ పాజిటివ్గా ఉండడం వల్ల ఎలాంటి మూమెంట్ లేదని చెప్పాలి. ఈరోజు నష్టాల్లోనే మూడేయడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ వీక్ ఎలా ఉంటుంది అంతే మంత్ 15th వరకు అయితే వచ్చేసినాం. సో మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ మనం స్క్రిప్ట్లోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మార్కెట్ ప్రజెంట్ ఈరోజు నష్టాల్లోకి వెళ్ళింది అండ్ ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు సార్? మనం అనుకున్నట్టు లాస్ట్ వీక్ మనం నిఫ్టీ ఒక లెవెల్ చెప్పాము. 24,700 పైన ఉంటే మార్కెట్ లాస్ట్ వీక్ ఒక మంచి క్లోజింగ్ వస్తుంది. అదేలాగానే ఒక 300-400 పాయింట్స్ మంచి ర్యాలీ వచ్చింది. ఓకే. బట్ ఇప్పుడు ఈ వీక్ వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఓకే. ఇక్కడ మార్కెట్ కొద్దిగా మంచి స్మార్ట్ ర్యాలీ వెళ్ళింది కదా రీసెంట్ గా. ఓకే. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి 25,200 పైన మార్కెట్ కానీ ఒక 1 or 2 hours ట్రేడ్ అయిందంటే డెఫినెట్ గా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఈ వీక్ ఎండింగ్ వచ్చి 25,200 పైన బాగా సస్టైన్ అవ్వాలి. ఓకే. సస్టైన్ అయిందంటే వీక్ ఎండింగ్ వచ్చి మనం 25,500-600 రేంజ్ కూడా చూడడానికి అవకాశం ఉంది. అది అదేలాగా డౌన్ సైడ్ కూడా 25,000 బిలో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ కూడా డౌన్ సైడ్ లెవెల్స్ రావడానికి అవకాశం. సార్ ఓవరాల్గా మనం ఈ వీక్లో కొన్ని కంపెనీకి సంబంధించిన లెవెల్స్ అయితే ఒకసారి చూద్దామా సార్? మనకు చాలా మంది అడిగారు. లాస్ట్ వీక్ మీరు ఇచ్చిన లెవెల్స్ కూడా మంచి మూమెంటం అయితే ఉన్నట్టు చాలా మంది మెసేజ్ చేశారు. వీక్లీ లెవెల్స్ ఇస్తున్నాం కదా ఇప్పుడు మనం. సార్ ఇప్పుడు మెయిన్ ఫస్ట్ వచ్చేసి టాటా స్టీల్ సార్. టాటా స్టీల్ అడిగారా? టాటా స్టీల్. రైట్. ఓకే. టాటా స్టీల్ వచ్చి ఈ వీక్ వచ్చి నోట్ చేసుకోండి. ఓకే. 170.80 పైన ఒక అంటే వీక్లీ ఇది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ 170.80 పైన ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ మనం టార్గెట్స్ ఎక్కడి దాకా చూస్తామంటే 171.20, 172.25, 172.90, మళ్ళీ 173.96 ఇది అప్ సైడ్. ఇక మరీ బుల్లిష్ గా ఉంటే మార్కెట్ 176.20 దాకా కూడా చూడడానికి అవకాశం. ఓకే సార్. టాటా స్టీల్ డౌన్ సైడ్ చెప్పండి. డౌన్ సైడ్ వచ్చి 168.70 కింద ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయిందంటే ఒక 1 hour హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చి 168.39, 167.32, 166.66, 165.60. ఇక మరీ ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ కానీ ఎక్కువ ఉంటే 163.35 దాకా కూడా రావడానికి అవకాశం. సరే టాటా స్టీల్ లాంగ్ టర్మ్ లో కూడా మంచి బెనిఫిట్ కదా సార్? మనం లాంగ్ టర్మ్ అసలు నో డౌట్ అండి. అసలు దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు సార్. నెక్స్ట్ మనం ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి టాటా మోటార్స్ గురించి. గుడ్. టాటా మోటార్ వచ్చి ఇప్పుడు క్లోజింగ్ కూడా 712 క్లోజ్ అయింది. ఓకే. ఇప్పుడు వచ్చి ఇది టాటా మోటార్ వచ్చి 721 పైన ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ ట్రేడ్ అయిందంటే ఈ వీక్ అప్ సైడ్ మనం ఎక్కడ దాకా చూస్తామంటే 723.90, 730.62, 734.70, 741.40.
ఇక మరీ బుల్లిష్ అయితే 755.50 దాకా కూడా చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ 709.50 కింద ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చి 706.50, 699.89, 695.77, 689.10. ఇక మరీ సెల్లింగ్ ప్రెషర్ అయితే 675 దాకా కూడా ఆఖరి లెవెల్ చూడడానికి అవకాశం ఉంది టాటా మోటార్. యా, ఇంకోటి వచ్చేసి మన మార్కెట్లో మెయిన్ స్టాక్ సార్ రిలయన్స్ రిలయన్స్ వచ్చి ఇప్పుడు క్లోజింగ్ కూడా వచ్చి 1399 ఉంది. ఓకే, మనం అనుకున్నట్టు మన లెవెల్స్ కి చాలా నియర్ లోనే క్లోజ్ అయి ఉంది. ఓకే, 1401 పైన ఒక 1 అవర్ కానీ మార్కెట్ ట్రేడ్ అయిందంటే రిలయన్స్ అప్ సైడ్ వచ్చి 1403, 1410, 1414, 1420 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫైనల్ లెవెల్ ఇక మరీ బుల్లిష్ అయితే 1435 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం. అదేలాగా డౌన్ సైడ్ 1389 కింద ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ వచ్చి 1386, 1379, 1375, 1369 అది డౌన్ సైడ్. సార్ ఇంకోటి మనకు ఐటీ సెక్టర్ మెయిన్ సంబంధించి ఇన్ఫోసిస్ సార్ మొన్ననే బైబ్యాక్ సంథింగ్ ఇచ్చిన 18,000 crores బైబ్యాక్ ఇచ్చున్నారు. ఓకే, అది ఓకే, మంచి గుడ్ లాంగ్ టర్మ్ కి ఇది ఒక మంచి సైన్ అన్నమాట. వాళ్ళే కొనున్నారు, బట్ మన కొనడానికి ఏం తప్పేంటి చెప్పండి. ఓకే, కంపెనీయే ధైర్యంగా కొంటుంది. ఓకే, కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు ఇది. ఓకే, యాక్చువల్ అసలు బైబ్యాక్ అంటే ఏం సార్? బైబ్యాక్ అంటే యాక్చువల్గా వాళ్ళకి కంపెనీలో షేర్స్ వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఓకే, ఓకే, మనం ఎలా కొనుక్కుంటున్నామో అలా వాళ్ళు కొనుక్కుంటున్నారు అంతే. ఓకే, వాళ్ళకి అవసరమైనప్పుడు కొనుక్కుంటారు, మళ్ళీ అమ్ముకుంటారు, అది వాళ్ళ ఇష్టం కదా. అవును సార్, లెవెల్స్ యా. ఇన్ఫోసిస్ వచ్చి ఇప్పుడు 1508 క్లోజ్ అయ్యి ఉంది చూడండి. అప్ సైడ్ చెప్పేస్తాను, 1549 పైన 1549 పైన ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ వచ్చి 1561, 1588, 1604, 1631, ఫైనల్ 1689 తో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చి 1503 కింద 1503 రూపాయలు కింద ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 1490, 1463, 1446, 1419. ఇక మరీ సెల్లింగ్ ప్రెషర్ ఏదైనా వస్తే 1352 దాకా కూడా రావడానికి అవకాశం. ఓకే సార్, ఇంకా ఫైనల్గా మనకు బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి SBIN. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా వచ్చి ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 824 క్లోజ్ అయింది. ఓకే, ఓకే, బట్ ఇది ఎక్కడంటే 828 పైన ఒక 1 అవర్ కానీ క్లోజ్ అయ్యి ట్రేడ్ అయిందంటే 828 పైన అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి మనము 834.50, 837.50, 842.20. ఇక మరీ ఎక్స్టెండెడ్ బుల్లిష్ అయితే 852.39 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 817 కింద ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే 812, 809, 801 డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. మరీ ఇక డౌన్ సైడ్ ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ ఉంటే 794 దాకా కూడా రావడానికి అవకాశం. సార్ ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని వీక్లీ కాదు, పోర్ట్ఫోలియో మేనేజ్ చేసి పోర్ట్ఫోలియోలా పెట్టుకున్న ఫుల్ లాభాలు ఉంటాయి సార్ లాంగ్ టర్మ్లో. లాంగ్ టర్మ్ ఇవన్నీ మంచి ఎక్సలెంట్ స్టాక్స్, ఇందులో ఏం డౌట్ ఏం లేదు. అన్ని మంచి స్టాక్స్ మనం ఇచ్చింది. సార్ ఇప్పుడు ఈ మంత్ 15 days అయితే అయిపోయింది, హాఫ్ మంత్ అయిపోయింది, నెక్స్ట్ సెప్టెంబర్ హాఫ్ మంత్ ఉంది. ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్, ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్లు ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? చూడండి, మార్కెట్ వచ్చి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ ఏదన్నా ఉంటే స్టాక్స్ అన్ని కూడా బుక్ ప్రాఫిట్ చేసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే మన ఆల్ టైమ్ ఐ నియర్ వెళ్ళేటప్పుడు ఆల్ టైమ్ ఐ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు.
అదేంటంటే ఒక ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది మార్కెట్. హయ్యర్ లెవెల్స్, లోయర్ లెవెల్స్ నుంచి వచ్చిన తర్వాత మనకు హయ్యర్ లెవెల్స్ వచ్చేటప్పుడు మార్కెట్ ఏం చెప్తుందంటే లాభాల్లో ఉన్నాం, మీరు బుక్ చేసుకోండి. మళ్ళీ మనము ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత డెఫినెట్ గా ఒక మంచి కరెక్షన్ లో కూడా మార్కెట్ లో మనం ఎంటర్ అవ్వచ్చు. సార్ రేపు ఎలా ఉంటుంది సార్ మార్కెట్? రేపు అదే లెవెల్స్ ఇచ్చేసాం కదా, 25,000 కింద మార్కెట్ కానీ ఒక 1 అవర్ ట్రేడ్ అయితే డౌన్ సైడ్, 25,200 పైన కానీ ఒక 1 అవర్ ట్రేడ్ అయితే అప్ సైడ్. రేపు ఈ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. 25,000, 25,200 రేంజ్ లోనే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గురుప్రసాద్ గారు అయితే ఒక మంచి స్టాక్స్ వీక్లీ లెవెల్స్ అయితే ఇచ్చాడు. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి బై చేస్తే మంచి లాభాలు అయితే పొందొచ్చు అని అయితే అడ్వైజ్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.